హలో గాయస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ టీచర్స్. ఈరోజు అయితే మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది మనకి ఒరిస్సాలో లోకటై ఉంది పూరి జగన్నాథ్ టెంపుల్. మనం మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి పూరి బీచ్కి వెళ్ళి పూరి బీచ్లో కొంచెంసేపు ఎంజాయ్ చేశాక మళ్ళీ ఇప్పుడు 5 o'clockకి ఫ్లాగ్ చేంజింగ్ ఉంటుందంటే మనం ఇక్కడికి వచ్చాము. ఒకసారి మనం ఫ్లాగ్ చేంజింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడైతే మనకి టెంపుల్ పైకి ఎక్కుతున్నారు. దాదాపు ఒక 6 members వరకు టెంపుల్ పైకి ఎక్కారు ఫ్లాగ్స్ అన్నీ తీసుకొని. ఫ్లాగ్ చేంజింగ్ అయితే ప్రతిరోజు ఉంటుంది మనకి. ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్స్ అనేవి టెంపుల్కి. ఒక్కరోజు మనం ఫ్లాగ్ చేంజ్ చేయకపోయినా 18 years వరకు గుడి క్లోజ్ చేయాలంట. అందుకని కంపల్సరీ ఎవ్రీడే ఈవినింగ్ 4:30 to 5:30 మధ్యలో మనకు ఫ్లాగ్ చేంజింగ్ అనేది జరుగుతుంటుంది పూరి జగన్నాథ్ టెంపుల్లో. ఫ్లాగ్ చేంజింగ్ చూడడానికి కూడా చాలా మంది పబ్లిక్ కూడా వస్తున్నారు ఎవ్రీ డే. చాలా అద్భుతంగా ఉంది ఆ ఫ్లాగ్ చేంజింగ్ కానీ, వాళ్ళు ఎక్కే విధానం కానీ, ఎక్కే పద్ధతి కానీ అదంతా. ఇప్పుడైతే మనం పైన అయితే చూసుకోవచ్చు ఫ్లాగ్ చేంజింగ్ అయితే అవుతుంది. ఫ్లాగ్ చేంజింగ్ మూమెంట్ అయితే దగ్గర చాలా ఒక 5 to 6 members అయితే మన పైకి ఎక్కారు గుడి పైకి. అది మొత్తము జెండాలు ఫ్లాగ్స్ అవన్నీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక అతను దిగుతున్నాడు. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఒకరు చూడండి, వాళ్ళు మొత్తము ఉల్టానే ఎక్కుతున్నారు, మళ్ళీ ఉల్టానే దిగుతున్నారు. కాకపోతే మనకి పైన ఫ్లాగ్ అనేది ఇంకా చేంజ్ చేయలేదు. ఈరోజు గ్రహణం ఉందని ఓన్లీ కింద ఫ్లాగ్సే చేంజ్ చేశారనమాట. మళ్ళీ అలా అయిపోయినాక వాళ్ళు కిందకి దిగుతున్నారు. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. అంత పెద్ద మూట కట్టుకొని వాళ్ళు కిందకి విసిరేసినారు. అది ఎక్కేటప్పుడేమో కట్టుకొని పైకి ఎక్కుతున్నారు, దిగేటప్పుడేమో డైరెక్ట్ కిందకి విసిరేస్తున్నారు. ఆ ఫ్లాగ్స్ అనేవి మొత్తం 3 మూటలు ఉన్నాయి. ఇంకొక అతను అట్లనే పైన ఉన్నాడు. మనకి సుదర్శన చక్రం మీద ఉన్న ఫ్లాగ్ అయితే ఇంకా చేంజ్ చేయలేదు. మరి అది చేంజ్ చేస్తారో చేంజ్ చేయరో చూడాలి. ఇలా గ్రహణం ఉంది కాబట్టి. చూడండి అతను ఎలా దిగుతున్నాడు. ఉల్టానే దిగుతారు, మళ్ళీ ఉల్టానే ఎక్కుతారు. చూడండి ఎలా దిగుతున్నారో, కిందికి ఉల్టా దిగుతున్నారు. కానీ చాలా కష్టం అండి. ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో ఇక వాళ్ళకే ట్రైనింగ్ ఉంటుంది. ఓన్లీ వాళ్ళ ఒక కుటుంబం వాళ్ళే అది ఆ పని చేస్తారు. మాకు పొద్దున చెప్పినటువంటి గైడ్ అయితే ఓన్లీ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు చేస్తారంట ఈ ఫ్లాగ్ చేంజింగ్ అనేది. కాకపోతే వాళ్ళ ఇంట్లో వంశం మొత్తము మగపిల్లలే పుడతారంట, ఆడపిల్లలు అనేది పుట్టారంట. వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతల కాంచెలి ఇక వాళ్ళే చేంజ్ చేయాలంటే వాళ్ళే నేర్పించుకుంటూ వస్తారంట. ఇది ఫ్లాగ్ చేంజింగ్ అనేది ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అనేది మొత్తం మనకి వాళ్ళ పని ఒక్కటే అంట. పైకి ఎక్కుతున్నాడు చూడండి. మనకు ఇంకొక అతను పైకి ఎక్కుతున్నాడు చూడండి. మళ్ళీ ఫ్లాగ్ తీసుకోండి. మనకి గుడి దగ్గర అయితే ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్స్ చూడడానికి అయితే చాలామంది వచ్చారండి పబ్లిక్. ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు అక్కడ. చాలా పబ్లిక్ ఉన్నారు. డైలీ ఇంతే మంది ఉంటారంట ఫ్లాగ్ చేంజింగ్ టైంలో. ఇది సండే మండే అని ఏం లేదు, ఎవ్రీడే అట్లానే ఉంటారంట పబ్లిక్ అయితే. మేమే ఆశ్చర్యపోయాము ఇంతమంది వస్తారా చూడడానికి అని. మనకు రథయాత్ర సమయంలో కూడా అంతే, దగ్గర ఒక 3 కోట్ల మంది వరకు వస్తారని విన్నాము. కాకపోతే తెలీదు మనకి ఎంతమంది వస్తారని. 3 కోట్లు మరి 3 లక్షల మందో తెలీదు ఎగ్జాక్ట్గా. రథయాత్ర కూడా అంతే పబ్లిక్ ఉంటారంట ఎవ్రీ ఇయర్.
మనకి డైలీ ఫ్లాగ్ చేంజింగ్ అనేది కూడా ఎప్పుడు అవుతుందంట. మనకి సముద్రం దగ్గర కూడా గంగా ఆరతి అనేది ఇస్తారంట. అది చూద్దాం అనుకుంటాం కానీ మాకు టైం సరిపోలేక అది చూడలేదు. కానీ గుడి దగ్గర అయితే చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఆ ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్ చూడక అందరు అక్కడనే కూర్చొని మంచిగా చూస్తున్నారు. చాలా బాగుంది ఫ్లాగ్ చేంజింగ్ అయితే మనకి పూరి జగన్నాథ్ టెంపుల్లో. ఎవ్రీడే చేయడం అనేది చాలా గ్రేట్. అది ఫ్లాగ్ చేంజింగ్ అంత 200 feet హైట్ ఉన్న టెంపుల్ పైకి, గోపురం పైకి ఎక్కి చేయడము. మనకు టెంపుల్ పైన అక్కడ హనుమంతుడు ఉంటాడు గోపురం దగ్గర. హనుమంతుడిని కూడా ఇది హారతి ఇచ్చి మొత్తం పూజలు చేసుకొని ఫ్లాగ్ చేంజింగ్ అనేది చేంజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. డైలీ ఇదే ప్రాసెస్ ఉంటుందంట ఫ్లాగ్ చేంజింగ్కి. కాకపోతే చాలా మంచిగా చేస్తున్నారు ఫ్లాగ్ చేంజింగ్ అనేది. జై జగన్నాథ్. ఇప్పుడే మనకి ఒక అతను పైకెక్కాడు మెయిన్ ఫ్లాగ్ చేంజ్ చేయడానికి. ఫస్ట్ నమస్కరించుకొని ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తున్నాడు. దాని తర్వాత దారం ఎప్పి కట్టె అనేది కిందకి దింపుకొని మనకి ఫ్లాగ్ చేంజ్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి. మనకు నిన్నటి ఫ్లాగ్ కింద దింపుకొని అది తీసేసి తాడు ఇప్పుకొని ఆ ఫ్లాగ్ ఉన్న తాడు ఇప్పేసి ఫ్లాగ్ తీసేసి మళ్ళీ కొత్త ఫ్లాగ్ ఆ కట్టెకు పెట్టి మనకి మళ్ళీ తాడుతో కట్టుకొని కొత్త ఫ్లాగ్ అనేది పైకి లేపినాక మళ్ళీ అక్కడ సుదర్శన చక్రంకి మళ్ళీ తాడుతో కట్టాడు. కట్టినాక ఇక మళ్ళీ మొక్కుకొని కిందికి దిగిపోయాడు. ఇట్లా మనకి డైలీ ఫ్లాగ్ అనేది చేంజింగ్ 4:30 to 5:30 మధ్యలో ఉంటుంది. చాలామంది అంటే వచ్చి చూస్తున్నారు ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్స్ని. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేస్తున్నారు. కానీ పైకి ఎక్కడం అనేదే చాలా హై రిస్క్ లాగా ఉంది. కాకపోతే వాళ్ళ వంశానికి అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు డైలీ ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. కాకపోతే చాలా మంచిగా అనిపించింది మాకు అనేది ఇది చూడడం కల్లో. మొత్తానికైతే మనం ఈరోజు ఫ్లాగ్ చేంజింగ్ అయితే మొత్తం చూసేసాము. ఫ్లాగ్ చేంజింగ్ చాలా బాగా అనిపించింది. పొద్దున దర్శనం కూడా చాలా మంచిగా అనిపించింది మాకైతే. దర్శనం కానీ ఫ్లాగ్ చేంజింగ్ కానీ చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడికైతే. చాలా మంది వచ్చారు. ఇక ఫ్లాగ్ చేంజింగ్ అయిపోగానే అందరు తిరిగి వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చారు అనమాట. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇక మీకైతే పూర్తి వీడియో అప్లోడ్ చేసి పెడతాను. ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్స్ అయితే అయిపోయాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు. చాలా బాగా జరిగింది ఫ్లాగ్ చేంజింగ్ అనేది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మీ సపోర్టే మాకు ఇంకా కొత్త వీడియోలు చేయాలని అనిపిస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.